పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అలాగే రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది లబ్ధిదారులకు 62,07,192 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది నిరుపేద కుటుంబమైన ఆడపిల్లలకు పెళ్లిళ్ల భారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది నిరుపేద కుటుంబ ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం తగ్గిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్ల మీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ, రూరల్ అధ్యక్షులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల 62 మందికి మనం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 9 నెలలు అవుతుంది సర్కార్ వచ్చి, 7వ తారీఖు వస్తే 9 నెలల సమయంలో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకు పోయినా 5 నెలల్లో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాట, మనము ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం. పేదవాళ్లకు వైద్యం కొరకి 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా అమలు చేస్తున్నాం. 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతాంగానికి 31,000 కోట్లు రుణమాఫీ చేశాం. ఇంకా రైతులకు చాలా మందికి రుణమాఫీ జరగలేదు. వాళ్ళందరికీ కూడా వ్యవసాయాధికారులతో మండలంలో ఉన్న వ్యవసాయాధికారికి, జిల్లాధికారికి రిపోర్ట్ చేస్తే అవి కూడా తీసుకొని మాఫీ చేస్తాం. ఇంకా జీరో బిల్లు ఎవరికైతే వర్తిస్తలేదో మున్సిపాలిటీ అయితే కమిషనర్ ఆఫీస్ పోయి దరఖాస్తు చేసుకోండి. మండల పరిషత్ ఆఫీస్ అయితే రూరల్ మండలాల్లో అయితే రూరల్ మండల ఎంపీడీఓ ఆఫీస్ పోయి నమోదు చేసుకుంటే అవి వాటికి కూడా వర్తించే విధంగా ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించబోతున్నాం, 4.5 లక్షల ఇండ్లు. అదే విధంగా ఈ భూపాలపల్లిలో ఈ నియోజకవర్గంలో 176 కోట్లతోని మనము పేదలు చదువుకునేటువంటి పిల్లలకు కిరాయి ఇళ్లలో డిగ్రీ కళాశాల, మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కళాశాల, అదే విధంగా ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాటందరికి కూడా గాంధీనగర్ గుట్ట మీద 176 కోట్లతో మంచి భవనాలు నిర్మించి చదువుకునే పిల్లలకు సౌఖ్యంగా కల్పించే విధంగా చేయడం జరుగుతుంది.